ఏపీ మంత్రి లోకేష్ ఆయన ఐటీ మినిస్టర్గా కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. అయితే ఎప్పటికప్పుడు ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం, వాళ్ళు ఉండే భయాన్ని పోగొట్టడం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ పాఠశాలకు సంబంధించి బాగా శ్రద్ధ చూపిస్తున్నారు. లాస్ట్ టైం కూడా కొంతమంది పాఠశాల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అది బయట ఒక సెట్ వేసి మరి కూడా అరేంజ్ చేశారు. అది చూసాం, గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. అయితే రీసెంట్గా ఆయన ఒక విద్యార్థులతో ముఖాముఖిలో ఒక హాస్యాస్పదం, అంటే ఒక క్యాజువల్గా మాట్లాడిన విషయం ఏంటంటే, కొడుకు దేవాంష్తో ఎలా ఉంటారన్న విషయంపై స్పందించారు. తను కొడుకుని ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారని, తను ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటామని బ్రదర్స్ లాగా అన్నారు. మరోవైపు దేవాంష్ ఇంటర్నేషనల్ చెస్కి సంబంధించి ఆ వయసు పరిమితిలో ఆయన గ్రాండ్ మాస్టర్గా కూడా మనం చూసాం న్యూస్లో. సో తనతో ఎప్పుడు ఆడినా కూడా ఓడిపోతుంటాడు, పరువంతా పోతుంది అంటున్నారు, చెప్పారు. మరోవైపు ఎప్పుడు కూడా ఏ విద్యార్థికైనా, ఏ బాలుడు లేదా బాలికైనా తల్లి మొదటి గురువు. సో ఇక్కడ తల్లి బ్రాహ్మణి గారే మొత్తం చూసుకుంటారు. ఆ విషయంలో నేను తనకే గైడెన్స్ ఇవ్వను, జస్ట్ ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాను. ఇద్దరం కలిసి ఇయర్లీ వన్స్ బయటకు వెళ్తాం, అప్పుడే ఎక్కువగా స్పెండ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఆ పిల్లలకి, వాళ్ళకి, మంత్రికి అలాగే ప్రభుత్వానికి మధ్య ర్యాపో పెరిగే విధంగా ఎప్పటికప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని మరికాస్త ముందుకు తీసుకెళ్లే విధంగా, ఎస్పెషలీ ప్రభుత్వ పాఠశాలలు బాగా అభివృద్ధి చెందేలాగా చూస్తున్నారు. నిజంగా గ్రేట్ కదా.